హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసిఫాయన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శిఖరేశ్వరం వెళ్తున్నాము. ఈ రూట్ దోర్నాల కర్నూలు వెళ్ళే రోడ్. ఈ శిఖరేశ్వరం కొండ శ్రీశైలంలో ఉన్న అన్ని కొండల్లో ఇదే ఎత్తైన కొండ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి 160 మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. లేదంటే ఇలాగే ముందుకు వెళ్తే టోల్ క్రాస్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ మనకి నెక్కంటి జంగల్ రైడ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇస్తారు. పర్ పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ రైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. మనం ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. డైలీ 100 టికెట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇష్టకామేశ్వరి దేవిని చాలా మహిమగల తల్లిగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి శరీరంలాగా మెత్తగా తాకుతుంది. కోరిన కోరికలు నెరవేరుస్తారు కాబట్టి ఈ దేవిని ఇష్టకామేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల నుండి 30 మెట్లు ఎక్కితే శిఖరం వచ్చేస్తుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది శిఖరేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం శిఖరం ప్రభు వీరశంకర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. తన భక్తుల ప్రార్థనలకు సంతోషించిన శివుడు తన భక్తులకు ముందుగా శిఖరేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన వీరశంకర స్వామి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. ఈ రూపంలో ఉన్న శివుడు భక్తుల పాపాలను పోగొడతాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ దేవాలయం పురాతన హిందూ గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. స్కంద పురాణం అత్యంత పవిత్రమైన హిందూ గ్రంథం. శిఖరాన్ని సందర్శించడం ద్వారా లేదా చూడడం ద్వారా భక్తులకు మోక్షాన్ని పొందవచ్చు, అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చని రాయబడింది. పురాతన కాలంలో భక్తులు ఆలయ దర్శనానికి కాలినడకన వచ్చేవారు. ఏదైనా కనిపించని పరిస్థితులు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే వారు గుడిపైకి వెళ్ళలేకపోయినా వారు శిఖరాన్ని చూడడం ద్వారా మోక్షం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే చరణంది అంటారు. ఈ నంది కింద ఒక రోలులా ఉంటుంది. దీన్ని కైవరం అని కూడా పిలుస్తారు. ఈ రోలులో నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు ఇవి మనం మెట్లు ఎక్కే రూట్లో ప్యాకెట్స్లో అమ్ముతారు. ఈ 4 పదార్థాలు ఆ కైవరంలో వేసి నందిని తిప్పాలి. ఆ 4 పదార్థాలు నలిగిన తరువాత శ్రీశైలం శిఖరం వైపు నందిని తిప్పాలి. తిప్పి నంది కొమ్ములపై చేయి పెట్టి ఆ చేతిలో నుండి శిఖరాలు చూడాలి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే, అంటే అలా శ్రీశైల శిఖరాలు చూసిన వారికి పునర్జన్మ ఉండదని ఇక్కడ నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.